ఎన్నికల నగారా మోగకముందే రాష్ట్రంలో పొత్తుల ఎత్తులు మొదలయ్యాయి. గతంలో టీడీపీ బీజేపీ పొత్తు సూపర్ హిట్ కావడంతో మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. వెంకయ్యనాయుడు డైరెక్షన్లో నారావారు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ వేదికగా ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ను బాబు కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆరోగ్యం బాగోలేదని సోమవారం రాజ్నాథ్ సింగ్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ వెళ్లి కలుద్దామన్నా సాధ్యపడలేదు. అదే రోజు బలవంతంగా రాజ్నాథ్ ను కలిశారు బాబు. రాజ్నాథ్ పిఏ వద్దన్నా బాబు వినిపించుకోలేదు. తెలంగాణ నేతలను కలిసేందుకు ఇష్టపడని రాజ్నాథ్ చంద్రబాబుకు 40 నిమిషాలు టైం ఇచ్చారు. భవిష్యత్ పొత్తులను దృష్టిలో పెట్టుకునే బీజేపీ హైకమాండ్ ఇలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీల పొత్తు ప్రచారం చాలా రోజులుగా సాగుతున్నా ఇంకా క్లారిటీ రాలేదు. పొత్తు కోసం వెంకయ్యనాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేషనల్ బాడీలో తనకున్న పలుకుబడితో అగ్రనేతలను ఒప్పించినట్లు సమాచారం. అయితే సైకిల్ పార్టీతో దోస్తానాకు తెలంగాణ కమలదళం రెడీగా లేదు. బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయినా వెంకయ్య మాత్రం ప్రయత్నాలు మానడం లేదు. బాబుతో రహస్య మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో మకాం వేసిన బాబుకు రాజ్నాథ్ అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. పొత్తుల మాటున తెలంగాణపై బీజేపీ మనసు మార్చేందుకు బాబు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు తెలంగాణ తమ్ముళ్లు. బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎందుకుంటాడు? ఆ పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే ఇలా మోడీ దేశం లేవాలా, ప్రధానమంత్రి కావాలా, ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి అన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి. దేశ ప్రజలంతా మాట్లాడుతూ ఉన్నారు. విభజన రాజకీయాల పేరుతో బీజేపీ గడప తొక్కిన టీడీపీ అధినేత పొత్తులపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం. పార్లమెంటులో టీడీపీ స్టాండ్ తేలిపోనుంది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే పరిస్థితి లేదు. మరో వారం 10 రోజుల్లో టీడీపీ వైఖరి తేలిపోయాక పొత్తుల వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.